ఇలా అయిపోద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ఈ రోజు ఇంట్లో ఉన్నాం కదా, సరదాగా చికెన్ తందూరి చేసుకుని తిందామని. ఇంకా చికెన్ సెంటర్ లో చికెన్ తీసుకుందామని నేను మా అన్నయ్య వాళ్ళతో కలిసి వెళ్ళాము. కేజీ కోడి తీసుకొని అక్కడ స్కిన్ లెస్ చేసి ఇంటికి పట్టుకుని వచ్చాము. కూరగాయ షాప్ లో ఇంకా మాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాం. అక్కడ నుండి వచ్చే కిరాణా షాప్ లో కొన్ని ఇంకా ఐటమ్స్ తీసుకున్నాం. ఇంట్లో వచ్చిన తర్వాత అరటాకులను తీసుకోవడానికి వచ్చాను నేను. కావలసిన ఐటమ్స్ మొత్తం కోసి ఒక దగ్గర నీట్ గా కలుపుకొని ఉంచుకున్నాం. కలుపుకున్న మసాలా మొత్తము కోడి దగ్గర నీట్ గా రాసి, మసాలా మొత్తం రాసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ దగ్గర అలా పెట్టాం. 10 నిమిషాలు అయిన తర్వాత కోడిని తీసుకొని ఇలా అరటాకు దగ్గర ఇలా చుట్టేసి, అరటాకు మీద ఇంకో కవర్ చుట్టామాయి కాల్చడానికి బాగుంటది కదా. కోడిని మొత్తం నీట్ గా పార్సిల్ చేసుకొని వర్షం పడుతున్న సంబంధం లేకుండా తడుచుకుంటూ అలా వచ్చేసాం బయటకి. ఇంట్లో కన్నా బయటనే కాలుస్తే బాగుంటదని వర్షంలో తడుచుకుంటూ వచ్చేసాము. బయట వచ్చిన తర్వాత కర్రలు మొత్తం పోగేసి అగ్గి మంట పెట్టి, తర్వాత మేము తెచ్చుకున్న చికెన్ ని ఇలా పైకి పెట్టి కాల్చుకున్నాము. 1 అవర్ తర్వాత బాగా కాల్చి ఇంటికి పట్టుకొని వచ్చాము. ఇలా అవుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ఫస్ట్ టైం కాల్చిన చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ తందూరి చికెన్ అయితే రెడీ చేస్తాము. నేను మాత్రం ఎప్పుడు తిందామని రెడీగా ఉండే. కవర్ ఓపెన్ చేసిన వెంటనే లెగ్ పీస్ పట్టుకొని పక్కకు వచ్చేసా. తందూరి చికెన్ మాత్రం చాలా బాగా కాలింది లోపల మొత్తం. ఇంకా అందరం కలిసి అలాంటి తందూరి అయితే ఫినిష్ చేస్తాం.